ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని జగన్నాథపురంలో పురాతన వీరభద్ర దేవాలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం ధ్వంసం ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ధ్వంసం చేసి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను పగలగొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. శివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించుకునేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విగ్రహం ధ్వంసం కావడంతో జగన్నాథపురం సహా చుట్టుపక్కల గ్రామాలైన మంగళకుంట, ఉబాయిపల్లి, కలుజువలపాడులో ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు, పోలీసులు జోక్యం చేసుకునే నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని జగన్నాథపురంలో పురాతన వీరభద్ర దేవాలయం ఆవరణలో ఉన్న నంది విగ్రహం ధ్వంసం ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ధ్వంసం చేసి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను పగలగొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విగ్రహం ధ్వంసం కావడంతో జగన్నాథపురం సహా చుట్టుపక్కల గ్రామాలైన మంగళకుంట, ఉబాయిపల్లి, కలుజవలపాడు ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.